హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు షాన్వి యాపిల్ 21 ఛానల్. ఈరోజైతే మిమ్మల్ని నేను ఒక ఇంచుమించుగా మన పురాతన కాలంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అనే ఫెస్టివల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు. మీరు ఎక్కువగా అన్నీ కూడా మట్టి పాత్రలే ఎక్కువగా అన్నీ చూస్తూ ఉంటారు. చూసారా, ఇక్కడ అన్నీ కూడా హరిదాసు, కోడులు, కోతులు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఒక పాప అయితే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకుని ఎలా తింటుందో చూసారా. ఇక్కడ పిల్లలందరూ కూడా చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్తే పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే మాత్రం నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ తాబేలు, ఆవు, ఇక్కడ ఇంకా హైలైట్స్ ఉన్నవి. లోనికి వెళ్ళేటప్పటికి చూడండి, ఇవన్నీ కూడా మన పూర్వకాలంలో ఎలా అయితే హౌసెస్ ఉండేవి, పండగ వస్తే ఎలా డెకరేషన్ చేసేవాళ్ళు, అవన్నీ కూడా మనకి ఉన్నవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ అన్నీ కూడా పూర్వకాలం మన పూర్వీకులు వేసుకుంటారు కదా, అలాంటి గుడిసెలు, ఆవిరి గడ్డితో వేసినవి, తాటాకులతో నేసినవి, ఇంకా అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డలతో వేసినవి అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా పాకలు, గుడిసెలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా అలాగే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏది కూడా బిల్డింగ్స్ కానీ డాబాలు అలాంటివి ఏమీ కనిపించవు. ఇదంతా ఒక చిన్న ఊరి కింద ఏర్పాటు చేశారు ఇక్కడ అన్నీ కూడా. ఇవి మనం సంక్రాంతికే కాదు, ఎప్పుడైనా సరే చూడడానికి ఇక్కడికి రావచ్చు. అంతా కూడా ప్రకృతిలోనే ఉంటవి. ఇక్కడ మీకు ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులన్నీ చాలా తక్కువగానే కనిపిస్తాయి. అన్నీ కూడా మట్టితో తయారు చేసిన గ్లాసులు, మట్టితో తయారు చేసిన పాత్రలు, మట్టితో తయారు చేసిన కుండలు, ఎక్కువగా మట్టి వస్తువులు ఎక్కువగా వాడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతి మొక్క ఇక్కడ దొరుకుతుంది మనకి. దొరకని మొక్క అంటూ మాత్రం ఏమీ ఉండవు. ప్రకృతికి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఎక్కువగానే ఇచ్చారు. చూసారా, ఇక్కడ అంతేకాదు, మనం వెళ్ళి ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఈ గుడిసెల్లో మనం ఏ గుడిసెలో అయినా సరే మనం వెళ్ళి ఫ్రీగానే స్టే చేయొచ్చు. ఇక్కడ ఉన్న మనం నిద్రపోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఏ అమౌంట్ తీసుకోరు. ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అన్నీ కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఇది ఒక ఆశ్రమం. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్స్ చేస్తున్నారు. ముగ్గులు చూసారా ఎంత బాగా పెట్టారో. ఇవన్నీ కూడా మా నాన్నమ్మ చెప్పేది, చిన్నప్పుడు పండగ అయితే మేము మట్టి తెచ్చుకుని మొత్తం పాకంతా అలికి వాళ్ళు ముగ్గులు పెట్టేవాళ్ళం ఆవు పేడతోటి. ఇప్పుడు కుండలు ఉండేవి అని చెప్పేది. ఇవన్నీ చూస్తుంటే మా నాన్నమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి నాకు. ఇవన్నీ కూడా తాటాకులతో అల్లిన బుట్టలు. చూసారా, కోళ్ళని కప్పెట్టడానికి బుట్టలు, ఏమైనా ఫ్రూట్స్ తీసుకురావడానికి బుట్టలు. ఇవన్నీ ఇక్కడికి చిన్న చిన్న పిల్లలతో కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉండడానికి ఉచితంగానే గృహాలు అయితే ఇచ్చారు. అంతేకాదు, భోజనం చేయడానికి భోజనాలు, స్నానాలు చేయడానికి గదులు అన్నీ కూడా ఇక్కడ ఉచితంగానే ఇస్తున్నారు. ₹1 కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ చూసారా, కొబ్బరి బొండాలు, చీపుర్లు, ఆవు పిడకలు, అవి గొడుగులు వర్షం వస్తే వేసుకోవడానికి కనిపిస్తుంది. ఇక్కడ మీకు కందగడ్డలు, అడవి కంద, కొబ్బరికాయలు, ఇవి బస్తాల్లో ఏవో ఉన్నాయి, అవి మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఇక్కడ తోటలో పండినవి. బొగ్గు చూసారా ఎంత పెద్ద బొగ్గులు ఉన్నాయో. ఈ బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తారంట, అందుకనేసి బొగ్గులు తెచ్చారు. ఇక్కడ కుండలు అయితే మాత్రం మనకి ఎప్పుడు ఉంటాయి, కానీ సంక్రాంతి వల్ల డిజైన్స్ వేశారు, డెకరేషన్ చేశారు. ఇలా డిజైన్స్తో కూడా కుండలు ఇక్కడ ఎప్పుడు కనిపిస్తాయి. మీరు నార్మల్ డేస్లో కూడా చూడడానికి రావచ్చు. ఇక్కడ ప్రతి మొక్కలు కూడా న్యాచురల్గానే ప్రకృతి నుంచి లభించిన మొక్కలన్నీ కూడా ఇక్కడ వేస్తారు. ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడైతే శివాలయం బాగా హైలైట్. ఈ వీడియో చిన్నగా చూపిద్దామన్నా కానీ సరిపోదు, ఇంకా చాలా ఉన్నవి. నేను నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. కుండలతో పిల్లలు ఇంచక్క ఆడుకుంటారు. పిండి వంటలు, నిన్నైతే చాలా రకాల పిండి వంటలతో భోజనాలు కూడా పెట్టారంట. ఇక్కడ ఎప్పుడు కూడా 24 hours భోజనాలు పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా
ఆయుర్వేదానికి సంబంధించిన టీలు అన్నీ కూడా ఇస్తారు. ఇదిగోండి కోరుకొండ. మా ఊరికి సమీపంలోనే ఈ ఆశ్రమం ఉంది. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. మీరు కూడా రావాలి అనుకుంటే కన్ఫామ్గా రండి. ఇక్కడ అన్నీ కూడా నేచర్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ కూడా ఫ్రీ, ఎక్కడ డబ్బులు తీసుకోరు. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగానే. ఏమైనా మందులు ఆయుర్వేదానికి సంబంధించిన మందులు ఏమైనా తీసుకుంటే ఆ మందులకు మాత్రం అమౌంట్ తీయాలి. ఇదిగోండి హెర్బల్ టీ, ప్రతి ఒక్కరికి కూడా టీ వేస్తారు. ఇక్కడ అక్షయ పాత్ర అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా చాలా పెద్ద వీడియో అవుతుంది, అందుకనేసి నేను ఫస్ట్ షార్ట్ కింద ఈ వీడియో అప్లోడ్ చేశాను. జట్కా బండి చూసారా, మనం ఈ జట్కా బండి పిల్లలు ఆడడానికి కూడా ఏర్పాటు చేశారు. మా పిల్లలు కూడా జట్కా బండి ఎక్కారు, నేను కూడా ఎక్కాను. నేనైతే ఈరోజు సంక్రాంతి ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.